విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. కార్యసిద్ధిలో మనం ఆరోగ్య సిద్ధిని తెలుసుకుంటున్నాం. గ్రహముల ద్వారా ఆరోగ్య సిద్ధికి శుక్రగ్రహము గొంతు, మూత్రపిండాలు, కుడితొడ, ప్యాంక్రియాస్, ఎడ్రినలు, గొంతువాపు వ్యాధులు, ట్రాన్సిల్స్, పాండురోగము, వాయు సంబంధ రోగాలు, నేత్ర రోగాలు, జననేంద్రియ వ్యాధులు, సుఖ వ్యాధులు, వీర్యపటుత్వం కోల్పోవటము, ఇలాంటి లక్షణాలు, సంభోగం వల్ల శరీర కాంతి తగ్గిపోవటము, కళ్ళ కింద నల్లటి మచ్చలు రావటము, ఇటువంటివన్నీ కూడా శుక్రగ్రహం అధీనంలో ఉంటాయి. ఇటువంటి వాటి నుంచి రక్షణ పొందటం కోసమని శుక్రగ్రహానికి సంబంధించినటువంటి వజ్రమును ధరించటము, లేకపోతే బొబ్బర్లు దానం చేయటం, ఇటువంటివి నిర్వహించాలి. రోజు 20 సార్లు వర్షప్రదం చింతితార్థానుకూలం నయనప్రదానం వినయాతిరిక్తం తం భార్గవం యోగినం శుద్ధసత్వం శుక్రం సదా శరణమహం ప్రపంచే అనేటటువంటిది హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రార్థ తత్వజ్ఞం అని చెప్పి భృగు మహర్షికి సంబంధించినటువంటిది. జటిలం సాక్షసూత్రంచ వీరదండ కమండలం శ్వేతవస్త్రావృతం శుక్రం ఛాయే దానవ పూజితం అనేటటువంటిది. దైత్యమంత్రి గురుస్తేషాం ప్రాణదశ్చ మహాద్యుతి ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం దహతు మే భృగు అని ఈ శ్లోకాలు చదువుకుంటూ హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రార్థ తత్వజ్ఞం భృగు మహర్షికి సంబంధించినటువంటిది. భార్గవం ప్రణమామ్యహం అని చెప్పి ఆయనకి సంబంధించినటువంటి ఆ శ్లోకం చదువుకుంటూ 20 దోసిళ్ళు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి దానం చేయటం, లేదా గోవుకి సమర్పించడం. అలా కనుక చేసేటట్లయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రలం అయ్యి పై చెప్పినటువంటి వ్యాధులన్నిటి నుంచి కూడా బయటపడతాం. శుక్రగ్రహము ముఖ్యంగా సుఖ వ్యాధులకు సంబంధించినటువంటి గ్రహం కూడా. సుఖాల వల్ల పొందేటటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి నుంచి, మర్మావయవాలకు సంబంధించినటువంటి వ్యాధుల నుంచి శుక్రగ్రహం రక్షణ ఇస్తుంది. కాబట్టి అలాంటి శుక్రగ్రహ అనుకూల్యత కోసమని లక్ష్మీ పూజ చేయటము, లక్ష్మీ స్తోత్రాలు చేయటము అనేటటువంటివి కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. ఆ విధంగా శుక్రానుగ్రహాన్ని పొంది గొంతు, మూత్రపిండాలు, గొంతువాపు వ్యాధులు, టాన్సిల్స్ పిల్లలకి సహజంగా వస్తూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. శ్వాస పీల్చడానికి కూడా ఆ టాన్సిల్స్, పాండురోగము, వాయు సంబంధమైనటువంటి రోగాలు, నేత్ర రోగాలు, జననేంద్రియ వ్యాధులు, ఇటువంటి వాటి నుంచి బయటపడాలి. దీనికి సంబంధించినటువంటి వైద్య శాస్త్రము, ఇటు జ్యోతిష శాస్త్రము కూడా ఈ వ్యాధులకి శుక్రాధిపత్యం ఉంటుంది. కాబట్టి శుక్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని తద్వారా ఈ వ్యాధుల నుంచి బయటపడమని చెప్పి శాస్త్రం చెబుతోంది. అలా శుక్ర అనుగ్రహాన్ని పొందటం ద్వారా శుక్రునికి ఇష్టమైనటువంటి లక్ష్మీదేవత పూజ చేసి కానీ, శుక్రునికి ఇష్టమైనటువంటి వజ్రము ఆయన రత్నాన్ని ధరించటం వల్ల కానీ, శుక్రునికి సంబంధించినటువంటి ధాన్యము, బొబ్బర్లు దానం చేయటం వల్ల కానీ ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. స్వస్తి.